హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ రాజీ శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెరుగు వడలండి. ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి పెరుగు వడలు. ఇప్పుడు ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను ఒక 2 గ్లాసుల మినప్పప్పునైతే 6 గంటలు నానబెట్టుకున్నాను. ఇది పొట్టు మినప్పప్పు ఊరు దగ్గర నుండి తెచ్చుకున్నాను. ఆ పొట్టు మినపప్పుని నానబెట్టుకొని శుభ్రంగా కడిగి రాళ్ళు లేకుండా గాలించుకొని ఇలాగైతే మిక్సీ జార్లోకి తీసుకున్నాను. మిక్సీ జార్లోకి తీసుకున్న మినపప్పుని ఇలాగైతే చక్కగా మిక్సీ వేసుకున్నాను. చూడండి, మీరు చూసారు కదా, నా ఫింగర్స్కి అస్సలు అంటుకోలేదు. ఈ పిండి స్ట్రక్చర్ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకి వడలు అనేది చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ మిక్సీ వేసుకున్న పిండి అంతా ఒక వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఆ గిన్నెలో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జీరా, సాల్ట్, ఆనియన్, పచ్చిమిర్చి వేసి చక్కగా మొత్తం ఇలా అయితే కలుపుకున్నాను అనమాట. ఇది కలిపేలోపు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. అది వేడైపోయిన తర్వాత ఇలా చక్కగా కలుపుకున్న పిండిని మనం వడలు చేసుకుంటాం కదా, అలా వేసుకోవడమే. నేనైతే పాలిథిన్ కవర్లో వేస్తానండి. నాకు డైరెక్ట్గా చేతి మీద వడలాగా వేయడం రాదు. ఇలా పాలిథిన్ కవర్ అయితే నాకు ఈజీగా ఉంటుంది అన్నమాట వేయడానికి, అంటే వడలు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలోకి టర్న్ చేసుకొని మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ వడ కలర్ అనేది మారాలి. అలా మారే వరకు ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా తిప్పుకుంటూ మనం వడల్ని ఫ్రై చేసుకోవాలి. లేదనుకోండి, ఒకవైపు ఏమో మంచిగా ఫ్రై అవుతుంది, ఒకవైపు ఏమో పిండిగా ఉన్నట్లు ఉంటుంది అన్నమాట లోపల. సో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో కలరు వడలు అనేది. ఇది పర్ఫెక్ట్ అన్నమాట వడకి. అయితే ఇప్పుడు నేను పెరుగు వడలు అన్నాను కదా, ఎప్పుడైనా కూడా పెరుగు వడలకి ఏం చేస్తారంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తీసుకున్న తర్వాత మనం ఆయిల్లో నుంచి వడలు తీస్తాం కదా, ఆ వడల్ని డైరెక్ట్గా ఆ వాటర్లో వేయాలన్నమాట. ఎప్పుడు కూడా చల్లగా అయిన తర్వాత వడల్ని వాటర్లో వేయొద్దు. వేడిగా ఉన్నప్పుడే వాటర్లో వేస్తే బాగా వస్తుంది. ఇది పెరుగు చట్నీ, అంటే పెరుగు వడ అన్నాను కదా, పెరుగు చట్నీ చేసి పక్కన పెట్టాను. ఇంకిప్పుడు వాటర్లో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు. 1 మినిట్ లోపే వాటిని ఇలా ప్రెస్ చేసుకోవాలి. తీసుకొని ఇలా వాటర్ లేకుండా కొంచెం లైట్గా అట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనం ఒక్కొక్క వడని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ పెరుగులో వేసేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఒకవేళ ఈ ప్రాసెస్ మీకు ముందే తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదా ఇలా కాదు మేము వేరేలాగా చేస్తాము అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలానే చేస్తాను. ఇంకా ఇందులో ఉన్న ఆయిల్ కూడా కొంచెం పోతుంది ఆ వాటర్లో, మంచిగా అనిపిస్తుంది. నాకు పెరుగు వడలంటే మా ఇంట్లో చాలా బాగా తింటారు. కాకపోతే నేను రెగ్యులర్గా చెయ్యను. చేసినప్పుడు మాత్రం ఇలా చేయడానికైతే ట్రై చేస్తాను. అట్లీస్ట్ ఇలా చేయకపోయినా పెరుగు వడ కలుపుకొని తినేస్తారనమాట ఇంట్లో. సో ఈ విధంగా అయితే నా స్టైల్లో పెరుగు వడ అనేది ఇలా ఉంటుంది. ఇంకా పెరుగు చట్నీ అంటే పెరుగు, కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఆనియన్, ఇవి ఇంత వేస్తాం కదా. ఇందులో నేను కొంచెం జీరా పొడి వేసాను, బాగుంటుంది. సో తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఈ సేమ్ ఇలానే ఎవరైనా ట్రై చేశారా? చేస్తే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా పెరుగువడే కాకుండా ఇలాగా సపరేట్గా చట్నీతో తినడానికి అని చెప్పి కొంచెం సపరేట్గా అయితే చేసి పెట్టాను. సో నా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.